ఉంటేనే పెళ్ళి అవుతుంది. ఎవరైనా మనకి బాకీ ఉంటేనే పిల్లలు కలుగుతారు. పెళ్లి అవ్వలేదు అంటే ఎవ్వరికీ మనం బాకీ లేవు. పిల్లలు లేరు అంటే ఎవరు మనకి బాకీ లేరు. నమశివాయ. ఈయన ఇలాగన్నాడని చెప్పి నేను మొత్తం ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశాను. ఇప్పుడు పిల్లలు మాట దేవుడేరు, అప్పులు బాధలు పడుతున్నాం. బాకీ ఉంటే పిల్ల వస్తుంది కదా అని ఎవరున్నాడని నేను అన్నమాట సీరియస్గా తీసుకొని నేను అప్పులు చేయడం మొదలెట్టాను. ఇప్పుడు పిల్లమాట దేవుడేరు, వీళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను. నేను చూసుకోవాలి మరి జాతిగా ఈయన ఎందుకు ఎలాగన్నాడు అనేది చూడాలి. అప్పులు చేయమని కాదు ఉద్దేశం నాకు తెలిసి, కానీ అప్పులు చేస్తేనే పిల్లలు ఇస్తారు. ఎవడైనా నువ్వు బతకాలి అని కోరుకునేవాడు ఎవడైనా ఉన్నాడంటే స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా అరే నువ్వు బతకాలరా అనేవాడు ఎవడో, నువ్వు ఎవరిదైనా తప్పు చేస్తావో ఆడు మాత్రమే నువ్వు బతకాలి అని చెప్పి నిత్యం దీపం పెట్టుకొని ఆడికన్నా నిన్నే ఎక్కువ మొక్కుతాడు.